request Honorable Minister for Finance, Shri P. Keshav Garu, to give the special address. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సహచర మంత్రి వర్యులకు, ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు అందరికీ నమస్కారం. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి, ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను, ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. సీనియర్ బ్యూరోక్రాట్స్, ఫ్రంట్ లైన్ లీడర్స్ అండ్ ఆల్ ది elected representatives, we all have one thing in common: to achieve the goal of the Chief Minister. We have to resolve ourselves to translate our shared vision into tangible outcomes. ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం 1994 నవంబర్, అంటే దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 7 ఎన్నికలు చూశాను. మొదటి సంవత్సరంలో 95లో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో, ఆరాటంతో పనిచేశారు. 30 సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన, ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నాం. స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను. నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు. బ్రీఫ్లీ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది ఏంటో మీరు అందరూ కూడా చూశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి, అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 99% కేవలం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు, ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్కి సరిపోయింది. అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే 107% ఆఫ్ ది శాలరీస్ ఎక్స్పెండిచర్, అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వారసత్వంగా తీసుకుని 1,14,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి, మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,14,000 నుంచి 1,30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 2-3 జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం. 100 సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక 5 సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది, ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి, తెగిపోయినటువంటి. అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది 3 సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ, ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులు, మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అడుగుపడినటువంటి, ముందుకు సాగినటువంటి పనులు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం. నేను కూడా, ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. వాట్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ హిమ్, వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ హార్వర్డ్, వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ స్టాన్ఫోర్డ్, వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ IIMs, వాట్ దే డోంట్ టీచ్ యూ ఇన్ IITs. Just follow his footprints. Just follow his thought process. Just observe him, see him. It's a rare opportunity. You all have to work under an inspiring leader like Chandrababu Naidu, who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated into a global city. And here again is on a mission to transform this state into a global economy. Let us just blindly follow his footprints.
ఆయన ఇచ్చే ఆలోచనల్ని ఆదేశాల్ని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం, ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను, మీరు 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్. ప్రజల కోసం కాదు, మీకోసం, ప్రజల కోసం, సమాజం కోసం. ఈజ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్. యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ హిస్ లీడర్షిప్. I want you to take this as an opportunity to shape yourself, to help the people of this state to resolve. At the same time, ఆర్థిక శాఖ మంత్రి గారు 2 ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నా. మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది, ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలమని ఇన్నోవేటివ్ ప్రాసెస్ లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా, 3 నెలలు నేను సెక్రటరియట్ లో 10 గంటల నుంచి 10 గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడిపోయాను అనేటువంటి భావన నాకు కనపడింది. ఒకసారి బ్లాక్ 1 వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు, మనం ఎంతమందిమి మన డిన్నర్ ని మన ఆఫీసుల్లో తిన్నాం. హానెస్ట్లీ నన్ ఆఫ్ అస్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ 6 నెలల్లో 3 నెలల పాటు కనీసం ఒక 100 రోజులు ఆయన డిన్నర్ ని సెక్రటరియట్ లో చేశారు. 9:30 to 10:30 వరకు, మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే నైట్ 10:30 వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు. దేనికోసం? ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన, ఆరాటం ఆయనలో ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నా బ్లాక్ 2లో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని చూస్తే డిప్రెషన్ వస్తుంది 3 రోజుల్లో. మళ్ళీ బ్లాక్ 1కి వెళ్ళి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన పరుగులు పెడుతున్నటువంటి వైనం, ఆయన రివ్యూ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే మళ్ళీ నమ్మకం వస్తుంది. ఎస్, ఆయన చెప్పిన మాటలో పరుగులు పెడదాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మన వంతు ఆయన మాటలో అడుగులో బాటలో సాగుదామన్నటువంటి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం. యాజ్ టీమ్ చంద్రబాబు, ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కమిటెడ్ టు వర్క్ ఫర్ ది పీపుల్. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఆయన వద్ద పనిచేసేటువంటి అవకాశాన్ని, రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.